హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ విద్య. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్యూటర్స్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ పార్ట్ చూసుకున్నాం కదా. సో మనం ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 1.1 నేర్చుకుందాం. దట్ ఈస్ నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈజ్ 1.1 ఎక్సర్సైజ్ అండ్ ఇందులో ఫస్ట్ బిట్ నేమ్ ద ప్రాపర్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ సమ్ ప్రాపర్టీస్ ఇచ్చారు, మీరు దేనికి ఏ ప్రాపర్టీ వస్తుందో చూసి రాయాలి. నెక్స్ట్ సెకండ్ బిట్ రైట్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. దీనికి అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయాలి ఈ నెంబర్స్కి. అండ్ నెక్స్ట్ థర్డ్ బిట్ ఈస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇప్పుడు మనం ఈ త్రీ క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూద్దాం. సో మనం ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ 8/5 ప్లస్ 0 ఈక్వల్ టు 8/5 ఈక్వల్ టు 0 ప్లస్ 8/5. సమ్ ఏదో ఒక నెంబర్ తీసుకొని మనం 0తో యాడ్ చేస్తే మనకి సేమ్ నెంబర్ వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ a ఈక్వల్ టు a. ఈ ఫామ్లో ఉంది కదా. ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్ ప్రాపర్టీస్ ఇన్ ద రేషనల్ నెంబర్స్ చాప్టర్. ఇంట్రడక్షన్ పార్ట్ ఎవరైనా చూడకపోతే ఇంట్రడక్షన్ ఫస్ట్ వినేయండి. వింటే మీకు అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుంటే 7 మనకి యాస్టీస్గా మళ్ళీ 7 ఆన్సర్ రావాలి అంటే ఏం చేయాలి? మనం ప్లస్ సింబల్ పెట్టేస్తే 0 రావాలి. 0 పెట్టుకుంటే అప్పుడు 7 వస్తుంది. అండ్ మల్టిప్లికేషన్లో అయితే 1 పెట్టుకుంటే మనకు 7 వస్తుంది. సో 0 and 1 బోత్ ఆర్ మల్టిప్లికేటివ్. 0 and 1 బోత్ ఆర్ ఐడెంటిటీ. 0 is the additive identity and 1 is the multiplicative identity. సో 7ని 0తో ప్లస్ చేస్తే మనకి 7 వస్తుంది. 7ని ఇంటూ చేసి 1తో ఇంటూ చేస్తే మనకి 7 వస్తుంది. సో ఈ రెండు కూడా ఐడెంటిటీస్. దిస్ ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ అండ్ దిస్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో క్వశ్చన్ చూద్దాం. నా ఇక్కడ అడిషన్లో ఉంది అండ్ 0 ఉంది. సో 0 ఇస్ ద ఐడెంటిటీ. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఉంటే మనకి ఏం ఐడెంటిటీ వస్తుంది? additive identity. So answer is additive identity. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందనుకోండి, అప్పుడు ఏం నెంబర్ యాడ్ చేస్తారు? ఇక్కడ సేమ్ ఆన్సర్ రావడానికి 1 యాడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సెకండ్ క్వశ్చన్ 2 ఇంటూ ఆఫ్, ఇక్కడ ఇంటూ ఉంది చూడండి, ప్లస్ లేదు. 2 into 3/5 plus 1/2 equal to 2 into 3/5 plus 2 into 1/2. సో ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు, 2, 3/5 and 1/2. a ఈక్వల్ టు 2 అనుకోండి, b ఈక్వల్ టు 3/5 and c ఈక్వల్ టు 1/2. ఓకే, సో ఇక్కడ మనకి అడిషన్ లేదు. అడిషన్ ఉంటే మనకి వేరే ప్రాపర్టీ అవుతుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో 2 into 3/5 plus 2 into 1/2. ఇది ఏం ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుందా, డిస్ట్రిబ్యూటివ్ అవుతుందా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఎందుకంటే ఇక్కడ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. అదే అడిషన్ ఉంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అయ్యేది. సో ఇది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ లా. దట్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. సో అదంతా రాయక్కర్లేదు, మిమ్మల్ని ఓన్లీ ప్రాపర్టీ అడిగారు కాబట్టి ఏ ప్రాపర్టీ అది రాయండి. సో దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. So next, let's move on to the third one. 3/7 into 1 equal to 3/7 equal to 1 into 3/7. See again some number ఉంది. ఆ నెంబర్ ని మీరు 1 తో మల్టిప్లై చేస్తే మనకు అగైన్ సేమ్ నెంబర్ వస్తుంది. అదే ఇక్కడ మళ్ళీ సేమ్ ఇచ్చారు, సమ్ నెంబర్ 7 మల్టిప్లికేషన్ సింబల్ అండ్ సమ్ నెంబర్ ఇక్కడ రాయాలి. సో అగైన్ సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? ఐడెంటిటీ. ఏం ఐడెంటిటీ వస్తుంది? మల్టిప్లికేషన్ ఉంది. సో 0 రాదు. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో ఏముంటుంది? మనకి 1 ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఇక్కడ ఏం ప్రాపర్టీ యూజ్ చేశారు? ఇంటూ 1 మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మల్టిప్లికేటివ్ రాయండి. 1 ఈజ్ ద ఐడెంటిటీ. సో అవర్ ఆన్సర్ ఈజ్ multiplicative identity. Next fourth one also see minus 2/5 into 1 equal to minus 2/5 is equal to 1 into minus 2/5. సో అగైన్ ఇంటూ 1 చేస్తున్నారు. సమ్ నెంబర్తో 1ని మల్టిప్లై చేస్తుంటే మనకి సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. సేమ్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ చూడండి. ఇటు నుంచి ఇలా కూడా మల్టిప్లై చేసి చూడండి. 1ని సమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. So 1 is the identity. This is identity, okay. But aim identity, additive identity or multiplicative identity? Multiplication symbol in kabatti multiplicative identity.
Now fifth one, 2 by 5 plus 1 by 3 equal to 1 by 3 plus 2 by 5. So మనం ఫర్ ఎగ్జాంపుల్ this is in the form of a plus b equal to b plus a equal to 2 by 5 అనుకోండి అండ్ b equal to 1 by 3 అనుకోండి. సో అగైన్ b ఇక్కడ రిపీట్ అవుతుంది 1 by 3 అండ్ a రిపీట్ అవుతుంది. సో a plus b equal to b plus a ఫామ్ లో ఉంది. సో ఇది ఏం ప్రాపర్టీ అయి ఉంటుంది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. So next one, 5 by 2 into 3 by 7 equal to 15 by 4. So ఇక్కడ a into b, a equal to 5 by 2 అనుకోండి, b equal to 3 by 7 equal to different answer. Repeated ఏం లేవు, సో c అనుకోండి. This is in the form of a into b equal to c. ఏమి రిపీట్ అవ్వట్లేదు. సో ఇదేం ప్రాపర్టీ అయి ఉంటుంది? క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీలో ఏముంటుంది? ఏవైనా 2 డిఫరెంట్ నెంబర్స్ తీసుకొని మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ మనకి డిఫరెంట్ నెంబర్, అదర్ 2 ఇన్ రేషనల్ నెంబర్ ఫామ్ లోనే వస్తుంది కాబట్టి సో దిస్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్, 7a ప్లస్ మైనస్ ఆఫ్ 7a ఈక్వల్ టు 0. ఇది ఏం ప్రాపర్టీ అయి ఉంటుంది? సమ్ ఏదైనా నెంబర్ ఇచ్చారు, 8 ప్లస్ డాష్ ఈక్వల్ టు 0. సమ్ ఏ నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది. సో -8. సో ఇక్కడ 7a మైనస్ 7a అయిపోయింది. సో ఇది ఏం ప్రాపర్టీ అయి ఉంటుంది? మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ లో చదివాం. నెంబర్ ని అపోజిట్ లో సైన్ చేంజెస్ రాస్తే అది ఏమవుతుంది? అడిటివ్ ఇన్వర్స్. అడిటివ్ ఇన్వర్స్ లో మనం ఏం చదువుకున్నాం? సింబల్ చేంజ్ చేయాలి. జస్ట్ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ చేంజ్ చేస్తే దాన్ని అడిటివ్ ఇన్వర్స్ అంటారు. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, x ఇంటూ 1 by x ఈక్వల్ టు 1. సో ఇది ఏం ప్రాపర్టీ అయి ఉంటుంది? మల్టిప్లికేషన్ సింబల్ ఉంది, సో మల్టిప్లికేటివ్. ఓకే, బట్ x ఇన్వర్స్ అయిపోయింది. సో ఏమవుతుంది? ఇది x కాస్త 1 by x అయింది. సో ఇది ఏమవుతుంది? మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి మల్టిప్లికేటివ్ రాయండి. x 1 by x ఫామ్ లో అయింది, సో ఇన్వర్స్ అయిపోయింది. సో దిస్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫస్ట్ క్వశ్చన్, -3/5. సో దీన్ని అడిటివ్ ఇన్వర్స్ లో రాయండి. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? జస్ట్ మనం సైన్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ లో రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ లో రాయాలి. సో -3/5 ఏమవుతుంది? +3/5. ఓకే, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? డినామినేటర్ న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది, న్యూమరేటర్ డినామినేటర్ లోకి వస్తుంది. సో 5/-3. క్వశ్చన్ 1 అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? సో ఇక్కడ ఇది +1, -1 కాదు కదా, +1. సో అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? దాన్ని సైన్ చేంజ్ చేయాలి. ప్లస్ లో ఉంటే మైనస్ లో రాసేయాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఇక్కడ డినామినేటర్ లో ఏమీ లేదు, సో వీ కెన్ యాడ్ 1 ఇన్ ద డినామినేటర్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో 1/1. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ థర్డ్ క్వశ్చన్, ఈజ్ 0. అడిటివ్ ఇన్వర్స్ అయితే ఇక్కడ మనకి ఏమి సైన్ చేంజ్ లేదు, సో మనం ఏం రాయాలి? ఆన్సర్ 0. అడిటివ్ ఇన్వర్స్ అంటే +0 -0 అలా ఏమీ ఉండదు కదా, సో ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసేయండి. అంతే కదా, +0 -0 అంటూ ఏమైనా ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 యాడ్ చేసుకున్నా, 1 న్యూమరేటర్లోకి వెళ్ళినా, 1/0 అన్నా కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 7/9. 7/9 ది అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -7/9. సో ఇక్కడ మనకి ప్లస్ సైన్ అనుకోవాలి కదా, 7/9 ని మైనస్ సైన్ లేదు, సో దిస్ ఈస్ +7/9. సో అడిటివ్ ఇన్వర్స్ అంటే దానికి రివర్స్ లో రాయండి, దట్ ఈస్ -7/9. నా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ మీన్స్ 9 in the numerator and 7 in the denominator. So next one, fifth one. So additive inverse of -1, that is +1. Next multiplicative inverse of -1. So 1 add చేసుకోండి denominator లో. So 1/-1, that is -1/1 అని కూడా రాయొచ్చు. సో ప్లస్ సైన్ ఉంది కాబట్టి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? +1 అవుతుంది. -1 ఉంది కాబట్టి +1. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? డినామినేటర్ న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ 1/-1 ఈక్వల్ టు -1/1. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. థర్డ్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఫస్ట్ క్వశ్చన్, -1/17 ప్లస్ డాష్ ఈక్వల్ టు -12/5 ప్లస్ -1/7.
So for this is in the form of a plus dash equal to b plus a plus దీన్ని a అనుకోండి -1/17 ఫర్ ఎగ్జాంపుల్ లెట్ a ఈక్వల్ టు -1/17 అనుకోండి. సో ఇక్కడ ఏమీ లేదు. సో -12/5 ని b అనుకోండి. మళ్ళీ -1/17 ని మనం ఏమనుకున్నాం a అనుకున్నాం. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది a ప్లస్ డాష్ ఈక్వల్ టు b ప్లస్ a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a ఫామ్ లో ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి -12/5. So second question, -2/3 plus dash equal to -2/3. సమ్ ఏదన్నా ఒక నెంబర్ ఇక్కడ తీసుకుంటున్నారు. సో మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏం నెంబర్ తీసుకుంటారు? ఐదర్ 0 ఆర్ 1 తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ప్లస్ ఉంది. సో ఇంటూ +1 చేస్తే ఏమవుతుంది? మనకు డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో మనం ఏం చేయాలి? +0. సో అడిటివ్ ఐడెంటిటీ అంతే కదా, -2/3 ప్లస్ డాష్ ఈక్వల్ టు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఐడెంటిటీ అని మనకు తెలుస్తుంది. బట్ ఏ ఐడెంటిటీ యూస్ చేయాలి? అడిటివ్ ఐడెంటిటీయా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీయా? ఇక్కడ అడిషన్ ఉంది. సో మనం 1 పెట్టుకుంటే అవుతుందా? అవ్వదు. సమ్ డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో 0 పెట్టుకోవాలి. 0 ఇస్ ద అడిటివ్ ఐడెంటిటీ. నో లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. థర్డ్ క్వశ్చన్, 1 ఇంటూ డాష్ ఈక్వల్ టు 9/11. సో 1తో సమ్ ఏదో నెంబర్ని మనకి మల్టిప్లై చేస్తే మనకి ఒక నెంబర్ వస్తుంది. ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది? సేమ్ 1 ఇంటూ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫామ్లో ఉంది ఇది 9/11. సో 1ని మనం 9/11తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో నెక్స్ట్ వన్, -12 ప్లస్ 5/6 ప్లస్ 6/7 ఈక్వల్ టు -12 ప్లస్ 5/6 ప్లస్ ఈక్వల్ టు డాష్. సో ఇక్కడ మనకి అడిషన్లో ఉంది, ఏబిసి ఫామ్లో ఉంది. సో అడిషన్ మల్టిప్లికేషన్లో ఉంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, అడిషన్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ అసోసియేటివ్. సో అసోసియేటివ్ -15 ప్లస్ 5/6. నెక్స్ట్ ఏమవుతుంది? ఆల్రెడీ రాశారు, -15 ప్లస్ 6/7. సో 6/7 అయినా రాయండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, డాష్ ఇంటూ -1/2 ప్లస్ 1/3 ఈక్వల్ టు 3/4 ఇంటూ 1/2 ప్లస్ 3/4 ఇంటూ డాష్. సమ్ ఇక్కడ కామన్ పాయింట్ ఒకటి ఉంటుంది. సో 3/4 3/4. సో ఇక్కడ ఈ 2 నెంబర్స్ని కూడా దేంతో మల్టిప్లై చేస్తున్నారు? 3/4తో మల్టిప్లై చేస్తున్నారు. సో ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేశారు, 3/4 ఇంటూ 1/2. నెక్స్ట్ నెంబర్ విత్ లాస్ట్ నెంబర్ 3/4 ఇంటూ ఏమవుతుంది? 1/3. సో నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, -16/7 ప్లస్ డాష్ ఈక్వల్ టు -16/7. సో సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. 0 ఆర్ 1 రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేయాలి. 1ని చేస్తే సో ఆన్సర్ డిఫరెంట్ వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ అడిటివ్లో ఉంది. సో అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏముంటుంది? 0. సో ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో మనం 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నాం ఇప్పటివరకు. దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ప్రాపర్టీస్ రాసాం. సెకండ్ వన్ అడిటివ్ ఇన్వర్స్లో అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో రాసాం. అండ్ థర్డ్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో రాసాం. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మా ఈ శ్రీ ట్యూటర్స్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.